ఇక బుర్రగారు పాడైపోయింది. ఏ బావులు బోరింగ్ ఎలా కొడతారు? బోరింగ్ ఎలా కొడతారు? ఎలా కొడతారు? ఎలా కొడతారు నువ్వు చెప్పు. ఎలాగ చెప్పరు బా సత్య బాబా. ఆడపిల్ల కదా నువ్వు చెప్పుకోవచ్చు. ఎలా కొడతారు కదా? బోరింగ్ ఎలా కొడతారు? బోరింగ్ ఎలా కొడతారు? ఏమంటావా? ఎవరికి మొఖం దానా? అది నేను అన్నవా నిన్ను? బోరింగ్ ఎలా కొడతారు? బోరింగ్ ఎలా కొట్టకూడదు. మా ఇంటి పక్కన సరైన బోర్ ఉంది. అబ్బా మా ఊర్లో ఎక్కడ పక్కింటారు ఇంట్లో కూర వాడతారు. జాతకాలకిచ్చు మా ఇంటి పక్కన సరైన బోర్ ఉంది. ఇలా నడవాలంతా వచ్చి నువ్వు చెప్పినట్టు ఎలా కొడుతుంటే ఈ తొండ దగ్గర సేవరిగిపోయింది. తొండ మా కాడ పక్కన బోల్ట్ వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇది బోల్ట్ వెళ్ళిపోయిందా? ఇలా నడ వచ్చి ఇలా కొడుతు నీరు పడలేదు. సేవరిగిపోయింది కదా ఇలా కొడుతు పడతాం. ఆ టైంలో సర్పంచ్ గారు తిరుపతి వెళ్ళారు. కమిటీపూర్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏమిటి సర్పంచ్ గారు మీరు తిరుపతిలో యాత్ర చేస్తాను, మన ఊర్లో ఆడవాళ్ళందరూ అడ్డు కొట్టించుకుంటారు. అడ్డు కొట్టించుకోవడం సర్పంచ్ గారు కంగారు వచ్చారమ్మా. చూశారమ్మా ఈ శీలరిగిపోయింది. శీలరించారు. అప్పుడు ఆడవాళ్ళు వచ్చి ఎవరు కొడుతున్నారు. అంతవరకు ఇలాగే కొట్టారు. నేను పాటలు మాట్లాడే తప్పే ఏంటి రాదు. పసిడి బొమ్మల పాటలు అన్నారు. మరి ఆ పాటలు ఎలాగ ఉంటాయో మంచిదే చందమామ పాట ఒకటి పాడి, తర్వాత ఆడపిల్లల పాట ఒకటి పాడి, తర్వాత మా సెంటర్ గారి చేత మంచి భక్తి పాట ఒకటి పాడించి అప్పుడు